బాలు పార్లర్ గురించి, అలాగే రోహిణి గురించి మొత్తం నిజం తెలుసుకున్న తర్వాత ఒక్క క్షణం కూడా ఆగకుండా మేఘాల మీద ఇంటికైతే పరిగెత్తుకుంటూ వస్తాడు. నానా నానా అంటూ అమ్మ ఎక్కడుంది, అమ్మ ఎక్కడుంది అంటూ అంటూ ఉంటాడు. మీ అమ్మ ఎక్కడో లోపల ఉందంటే నాకు అమ్మ కావాలి నానా అని చెప్తూ, ఓ పూలావతి, ఓ పార్లర్ అమ్మ వాళ్ళ ముద్దుల అత్త, ఒకసారి బయటికి రమ్మ మెరుపు తీగ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి కూడా వస్తుంది. ఏంట్రా నీ కాకి గోల, ఏమైంది అలా అరుస్తున్నావు అంటూ ఉంటే, ఉండు నీకు శుభవార్త చెప్తాను, అయినా ఏదో అంటారబ్బా అది బ్రాండ్ ఏందో అది ఇది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అయితే ఇంతకీ ఏమైందో చెప్పండి నేను మీనా అంటూ ఉంటే, రోహిణి అంతలోనే వస్తుంది. రోహిణి వచ్చి అత్తయ్య చాలా అలసిపోయాను, ఈరోజు చాలా వర్క్ ఉండి, ఏంటంటే ఏంటి ఓనర్స్ కూడా వర్క్ చేస్తారా అని బాలు మాట్లాడతాడు. అదేంటి ఓనర్స్ అంటే వర్క్ చేయరా, అంతా చూసుకోవాలి కదా, మన పార్లర్ అన్నప్పుడు మనం కూడా కష్టపడాలి కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయితే బాలు ఈ మనోజ్ జాబ్ లేదు కదా, మనోజ్ని 4 మాటలు అడిగేసి ఇక రోహిణి గురించి స్టార్ట్ చేస్తాడనమాట. ఓహో జ్యూసులు ఇచ్చి అవి ఇచ్చి బాగానే మేపుతున్నావు, మరి వీళ్ళందరికీ నా భార్య సేవలు చేస్తూ ఉండాలి కదా అంటూ మాట్లాడుతుంది. ఎందుకంటే మీనాక చెప్తుందనమాట ఈ ప్రభావతి, కష్టపడి వచ్చింది రోహిణి, జ్యూస్ తీసుకురాపో అన్నట్టుగా. ఈ మీనా ఏంటి అందరూ మన వాళ్ళే కదా, పోతే ఏమైందిలే, తెస్తే ఏమైందిలే, చేస్తే ఏమైందిలే అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అయితే అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత బాలు తను తీసిన వీడియోని మొత్తం సత్యంకి చూపించి, నానా చూసావా ఇలా జరుగుతుంది నాన్న, ఎక్కడైనా మన ఓన్ షాపు మన ఓన్ పార్లర్ అన్నప్పుడు మన పేరు పెట్టుకుంటాం కదా, అందులో అమ్మ పేరు పెట్టానని చెప్పింది కదా, అలాంటప్పుడు ఇప్పుడు పేరు ఎందుకు మారింది నాన్న, ఇప్పుడే బయట పెడతాను నాన్న అంటే, రే వద్దురా గమ్ముగుండ్రా అన్నట్టు సత్యం ఆపేస్తాడు. అలాగే మొత్తం తెలుసుకున్న సత్యం కూడా రోహిణి చూసి ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, ఇంట్లో మాత్రం మీనా పనుల మీద పనులు చూసుకుంటుంది, నా కోడలు ఓన్ షాపు పార్లర్ బాగా చూసుకుంటారు, అది ఇది మంచిగా చూసుకుంటారు అన్నట్టు మీనా చీప్ గా మాట్లాడుతుంది కదా. నిజం కాకపోయినా కూడా సత్యం నా గౌరవాన్ని కంట్రోల్ చేసి ఇంట్లో ప్రభావతి గౌరవాన్ని అంత మంచిగా చెప్తుంది. ఈ లోపు సత్యం వెళ్ళిపోతుందంతా సత్యం వింటూ ఉంటాడు. ప్రభావతి వస్తుంది, ఏంటి మీనా ఏ వ్యాపారమైనా ఏదో కోట్లు గడిస్తున్నట్టు ఎందుకు నువ్వు పసుపు చూడు ప్రభావతి గురించి మీనా తన అత్తగారి గురించి తన అత్తగారి గౌరవం ఎక్కడ తగ్గకూడదని ఎంత మంచిగా చెప్పిందో, కానీ ఈ ప్రభావతి మాత్రం మీనాని ఒక పూచిక పళ్ళ కన్నా హీనంగా చూస్తుంది అన్నట్టు బాధపడుతూ ఉంటాడు. అయితే తను బయట పని చేసుకుంటుంది, సంపాదించుకుంటుంది, ఇంట్లో పనులైనా నువ్వు చేసుకోవచ్చు కదని సత్యం అడిగితే, ఏంటి మీరు మాట్లాడేది, మీరు నన్ను పని చేయమంటున్నారా అని. సరే మిగిలిన కోడలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అందరికీ సమానంగా పనులు పంచితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా అంటే, అమ్మో వాళ్ళు గొప్పింటి పిల్లలు, వాళ్ళు ఎలా చేయిస్తావు అని చెప్పని ఉన్న బట్టలన్నీ మీనాతోనే వేయిస్తుంది, మీనాతోనే ఉతికిస్తుంది. ఊరికి వెళ్ళాం కదా, ఎన్ని బట్టలు పడ్డాయో అవన్నీ వాష్ చేయించాలి కదా, ఎవరున్నారు మనకేమైనా పనులు ఉన్నారా, లేరు కదా, ఇంక మీనా కదా చేయాలన్నట్టు మీనాకి ఎన్ని బట్టలు వేస్తుందో. మీనా అవన్నీ ఉతికి బాధపడుతుంది, నన్ను ఇంత హీనంగా చూస్తున్నారు అన్నట్టుగా. కానీ లోపల బాధపడుతుంది తప్ప తన బాధను ఎప్పుడూ పైకి చెప్పుకోదు. మరీ మనసుకు బాధ కలిగిస్తే తప్ప మీనా ఎప్పుడు బయటపడదనమాట. బాలు వాళ్ళ నానమ్మ ఊర్లో అందరూ కలిసి ఉండాలి అన్నట్టు ఆటలు ఆడించి మరి అందరూ ఒకటిగానే ఉండాలని చెప్తే, ప్రభావతి తన బుద్ధి ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంటుందన్నమాట మీనా విషయంలో. మీనా బాధపడుతూనే ఉంటుంది, ప్రభావతి అలా బాధ పెడుతూనే.